ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకనే మీరంటే బాగా ఇష్టం నాకు. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఉండింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని గుర్తుంది. కానీ మీకు 2014 నుంచి 19 మధ్యలో మన బాబు గారు పరిపాలించారనే సంగతి మాత్రం మర్చిపోతారే. ఈ మర్చిపోయే క్వాలిటీ అంటే నాకు బాగా ఇష్టం మీలో. 2014 నుంచి 19 మధ్యలో 5 ఏళ్లు, మళ్ళీ ఇదొక 2 ఏళ్లు, 7 ఏళ్లు, పోనీ ఇంకొక 3 ఏళ్లు ఉంది కదా. మొత్తం ఈ 10 ఏళ్లలో అసలు మీరు దాన్ని ప్రైవేటైజేషన్ ఆపుతారేమో చూద్దాం. ఇంకా 3 ఏళ్లు ఉంది కదా టైము. నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి వచ్చి వెళ్లారు కదా. మీరంటే అంత గౌరవ అభిమానాలు ఉన్నాయి కదా. ప్రధానమంత్రి గారికి ఒక మాట చెప్పించండి, మేము దీన్ని ప్రైవేట్ పరం చేయించదలుచుకోలేదని. ఆపామని మీరు చెప్తున్నారు. కుమారస్వామి ఏంటంటే ఆయన సెంట్రల్ మినిస్టర్. 2021లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ ఆపుతూ ఒక లెటర్ ఇచ్చింది మాకని చెప్పి ఆయన మాట్లాడతారు. పోనీ ఇబ్బంది ఏముంది, ఇప్పుడు ఆపండి సార్. ఈ 3 ఏళ్లలో ప్రైవేటైజేషన్ ఆపి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడిన క్రెడిట్ మీరు తీసుకోండి. ఆల్రెడీ 2024 ముందు 28,000 మంది ఉద్యోగస్తులు అందులో పనిచేస్తుంటే 10,500 మందిని తీసేసిన మాట వాస్తవమా కాదా? 10,500 మందిని తీసేశారు. నిన్న మీరు పోయారు కదా. పోయినప్పుడు అక్కడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో చనిపోయినటువంటి 9 మందే గాక 14 నెలల కిందట పెంటయ్య అనేటటువంటి ఒక వ్యక్తి కూడా దుర్మరణం పాలయ్యాడు. అందులో ఆయనకు కూడా న్యాయం చేపించాల్సిన అవసరం ఉంది. క్యాప్టివ్ మైన్స్ ని ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇప్పించి గవర్నమెంటే దాన్ని నడుపుతుందనే మాట చంద్రబాబు నాయుడు గారి చేత మీరు పక్కన కూర్చొని చెప్పించే దమ్ము మీకుందా? క్యారియన్ ఇంకా 3 ఏళ్లు ఉంది కదా. ఎందుకు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద మనం వచ్చి ఏం ఉద్ధరిస్తున్నామో అది చెప్పండి. 2 ఏళ్లు అయిపోయింది. ఇప్పుడు ఎటో భగవంతుడు గుర్తు చేసినట్టు అయిపోయింది మీకు. అది ఆ చనిపోయిన కుటుంబాల దరిద్రం అది. పాపం వాళ్ళు తండ్రి లేని వాళ్ళు అయిపోయారు, యజమాని లేని దిక్కు అయిపోయింది ఆ కుటుంబాలది. ఇప్పుడు మీరు పొడవండి. మీరేం చేస్తారు ఈ 3 ఏళ్లలో చేయండి. 90 days అని చెప్పారు కదా లోకేష్ గారు. మంచిదే చేస్తే. వెయిటింగ్ ఫర్ దట్. విశాఖ ప్రైవేటీకరణ ఆగిపోయింది అని నరేంద్ర మోడీ చేత చంద్రబాబు నాయుడు గారు, మీరు, లోకేష్ గారు ముగ్గురు చెప్పించండి ప్రెస్ మీట్ పెట్టి.